చూసుకుంటూ ఎవరో నాకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మన తోటి ఎంప్లాయీస్ చెప్తుంటే ఈ ప్రోగ్రామ్కి మా పాపకు ఏదో చిన్న డ్యాన్స్ చేపించి మాకు చేపిద్దామని వచ్చాము. బట్ ఎక్స్పీరియన్స్ వెరీ ఎక్సలెంట్ అండి. నేను తెలియకుండానే ఇంత జర్నీ చేశానంటే ఇంకా తెలిసి చేస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఇప్పుడు లైక్ నా పాప వేసిన కూచిపూడి డ్యాన్స్కి నేను ఇచ్చే మొదటి బహుమతిగా అనుకుంటున్నాను. అంటే తను వేసే ఫస్ట్ స్టెప్ వెజిటేరియన్తోనే స్టార్ట్ అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు తెలిసాక ఒకలాగుంటుంది, తెలియకుండా చేసిన తప్పులు ఒకలాగుంటుంది, తెలిసి చేసే తప్పులు చాలా వరెస్ట్గా ఉంటుంది, తెలియక చేసే తప్పులు చాలా ఇది ఉంటుంది. కాబట్టి నేను కూడా ఇది వచ్చి చాలా మంచి పని చేశానని భావిస్తున్నాను. తెలియని జర్నీలో ఒక ప్రయాణం మీద నేను అడిగేసే మొదటి స్టెప్ అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి ప్రోగ్రాంకి నా చిట్టి చిట్టి తల్లి బుడిబుడి అడుగులతో వేసే నాట్యానికి నేనిచ్చే ఈ వెజిటేరియన్ పర్సన్స్కి అందరికీ నేను వాళ్ళకి పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే హింస ఒక జీవిని మనం ఒక చిన్న దెబ్బ తగిలితేనే చాలా ఫీల్ అవుతాం కదా, అలాంటిది ఒక జీవులనే తింటున్నారు చాలామంది జనాలు. సో అలా తినడం చాలా తప్పు. అప్పటికీ మనం చేసే తప్పులు అలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు నాకు ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను కూడా చాలా బాగా మంచిగా ఫీల్ అవుతున్నాను. ఎక్కడైనా ఈ ప్రోగ్రామ్కి నేను కూడా ఎక్కడ మిస్ అవ్వను. ఐ విల్ కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక నుంచి మీరు కూడా శాకాహార ర్యాలీలో పాల్గొనాలి అని నేను